ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పక్షం రోజుల్లో ఇరాన్ దారికి రాకపోతే పోరు అనివార్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హోంకరిస్తున్నారు. పెంటగాన్ అధికారులైతే ఆదివారం నుంచే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలు ఇస్తున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెండు దేశాలు తమ సన్నాహాలను దాదాపు పూర్తి చేసుకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై పరిమిత స్థాయి దాడులకు దిగే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో తెలిపారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం సంబంధిత చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తమతో కలిస్తే మంచిదని, లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ పక్షం రోజుల్లో దారికి రాకపోతే పోరు అనివార్యమని ట్రంప్ హూంకరిస్తున్నారు. పెంటగాన్ అధికారులైతే ఆదివారం నుంచే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలిస్తున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెండు దేశాలు తమ సన్నాహాల్ని దాదాపు పూర్తి చేసుకున్నాయి. ఇరాన్ విషయంలో వెనుజువేలా తరహా వ్యూహాన్నే ట్రంప్ అనుసరిస్తున్నారు. అందుకే ఇరాన్తో చర్చలు జరుపుతూనే కీలక రక్షణ వ్యవస్థల్ని అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. ఇరాన్ కూడా అమెరికా దాడి చేయడం అనివార్యమని భావిస్తోంది. అమెరికా షరతులకు అంగీకరించి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే యురేనియం శుద్ధిని ఆపేయాలి, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి. వీటికి అంగీకరించడం కంటే స్వల్పకాలిక యుద్ధమే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని ఇరాన్ భావిస్తోంది. అందుకు తగ్గట్లే తన రక్షణ వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంటోంది. అణు కేంద్రాల భద్రతపై ఇరాన్ ఎక్కువగా దృష్టి సారించింది. ఎందుకంటే జూన్లో జరిగిన యుద్ధంలో ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంది. అణు కేంద్రాల దగ్గర భద్రతను పెంచింది. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. భారీ స్థాయిలో క్షిపణుల్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఇరాన్కు ఉంది. అందుకే ఇరాన్తో జరిగిన అణు చర్చల్లో బాలిస్టిక్ క్షిపణుల అంశాన్ని అగ్రరాజ్యం తెరపైకి తీసుకొచ్చింది. వీటి సంఖ్యను పరిమితం చేసుకోవాలని షరతు పెట్టింది. ఇందుకు ఇరాన్ అంగీకరించలేదు.